హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సెయింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి. ఇదైతే పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మూవీ చూస్తున్నంతసేపు బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా నవ్వుకుంటారు. ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే అంటారా, బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. అది ఫ్రెండ్స్ సంగతి. ఇంక మన స్టోరీ విషయానికొస్తే, మూవీ స్టోరీ సింపుల్‌గానే ఉంటుంది. అంటే ఒక పెద్ద ఐటీ బిజినెస్ మ్యాన్, అదే మన అవసరాలు శ్రీనివాసరావు గారు ఫారెన్ నుంచి ఇండియాకి విజిట్‌కి వస్తారు. అది తెలుసుకున్న మన తెలంగాణ సీఎం నరేష్ గారు మా తెలంగాణకే రావాలని ఆయన్ని సెంట్రల్ గవర్నమెంట్‌తో ఫైట్ చేసి మరీ తెలంగాణకి పిలిపించుకుంటారు. అలా తెలంగాణకు వచ్చిన అవసరాలు శ్రీనివాసరావు గారిని బిజ్జు పాండే అనే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. అలా కిడ్నాప్ చేసి వాళ్ళ అన్న పప్పా పాండేని రిలీజ్ చేయాలి, లేదంటే అవసరాలు శ్రీనివాసరావు గారిని చంపేస్తామని సీఎంకి ఫోన్ చేసి మరీ డిమాండ్ చేస్తారు. మరి ఈ విషయం బయటకొస్తే మన సీఎం సార్‌కి ప్రాబ్లమ్. సో ఈ సిట్యుయేషన్ హ్యాండిల్ చేయడానికి ఎక్స్ కాప్ వైడీ రాజు, అదే మన వెంకటేష్ గారిని పిలిపిస్తారు తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ హెల్ప్‌తో. మరి వైడీ రాజు తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ కరెంట్ వైఫ్ ఫ్యామిలీతో కలిసి ఆపరేషన్ సక్సెస్ చేశారా లేదా అన్నదే ఈ స్టోరీ. ఇంకా మూవీ చూసాక నాకేం నచ్చాయి, నాకేం నచ్చలేదని మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏం నచ్చాయో మాట్లాడుకుంటే, వెంకటేష్ గారు మూవీ మొత్తానికి ఆయన పెద్ద హైలైట్. ఆయన కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది మూవీలో. మూవీ మొత్తం మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటారు ఆయన కామెడీ టైమింగ్‌తో. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు ఈ మూవీలో వెంకటేష్ గారి వైఫ్‌గా యాక్ట్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు తన రోల్‌లో. వెంకటేష్ గారికి తనకి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అండ్ హీరోయిన్ ఫ్యామిలీకి వెంకటేష్‌కి మధ్య వచ్చే ప్రతి సీన్ మంచి ఫన్‌ని జనరేట్ చేసిద్ది. ముఖ్యంగా వెంకటేష్ వాళ్ళ మామయ్యగా యాక్ట్ చేసిన నారాయణ గారు, అదే అండి మన టిల్లు ఫాదర్, చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ మంచి ఫన్‌ని జనరేట్ చేస్తాయి. అండ్ వెంకటేష్ గారి అబ్బాయిగా ఒక చిన్న బాబు యాక్ట్ చేశారు, పేరు బుల్లిరాజు. చాలా బాగా యాక్ట్ చేశాడు అబ్బాయి. తను కనిపించిన ప్రతి సీన్ చాలా మంచి ఫన్‌ని జనరేట్ చేసిద్ది. కాకపోతే మూవీ రన్ టైమ్ పెరిగే కొద్దీ ఆ సీన్స్ రిపీటెడ్‌గా అనిపిస్తాయి మనకి. అంతే, అదొక్కటే. అండ్ ఈ మూవీలో కమెడియన్స్‌కి యాక్ట్ చేసిన ఉపేంద్ర గారు, అదే అండి మన యానిమల్ ఫేమ్. అండ్ వీటీవీ గణేష్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ప్రతి మూవీలో కనిపిస్తున్నారు ఆయన. అలానే నారాయణ గారు అండ్ ఇంకో అతని పేరు నాకైతే ఐడియా లేదు. వీళ్ళు నలుగురు స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా మనం నవ్వుతూనే ఉంటాం. బాగుంది. వాళ్ళకిచ్చిన రోజులో వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారి గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగా ఇచ్చారు బీజీఎం. సాంగ్స్ కూడా బాగున్నాయి. అండ్ సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది మూవీలో. ఇవి నాకు ఈ మూవీలో నచ్చిన పాయింట్స్. అండ్ ఇంకా నచ్చని పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, స్క్రీన్ ప్లే. నాకు అనిల్ రావిపూడి గారి మూవీస్‌లో ఇదే పెద్ద ఇష్యూ. ఈ మూవీ అనే కాదు, పాత మూవీస్ కూడా చూసుకోండి మీరు. ఆయన ఎక్కువ కామెడీ మీద ఫోకస్ చేస్తారనమాట. ఆ స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపించదు నాకు. దానివల్ల ఏమవుతుందంటే, మూవీ ఫ్లో అనేది ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉండిద్ది. ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉండిద్ది. మనకి ఎక్కడ సీరియస్‌గా ఎమోషన్ డిమాండ్ చేసినా కానీ కామెడీ మీద ఫోకస్ ఉంటుంది మూవీ మొత్తం. సో, దానివల్ల నాకు మనం మూవీకి ఎక్కువ కనెక్ట్ అవ్వలేం. జస్ట్ కామెడీ ఉంటుంది, నవ్వుకుంటాము బానే, వస్తాము, ప్రశాంతంగా వస్తాం కానీ, మూవీకి ఎక్కువ రోజులు కనెక్ట్ అయ్యి ఉండలేము. అదే పెద్ద ఇష్యూ నాకు. ఇంకోటేంటంటే, ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేసినంత మనం సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేయలేం. ఫస్ట్ హాఫ్ నవ్వుకున్నంత మనం సెకండ్ హాఫ్ నవ్వుకోలేం. ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా మంచి కామెడీతోనే స్టార్ట్ అవుతుంది కానీ, ఎళ్ళే కొద్దీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది మనకి. ఎలా అంటే, ఒక పాయింట్ దగ్గర మనం మూవీ ఇంక అయిపోయింది అనుకుంటాం. బట్ దాని తర్వాత కూడా ఇంకో 30 మినిట్స్ మూవీ ఉంటుంది. సో, అది కొంచెం బోర్ అనిపిచ్చిద్ది. అండ్ లవ్ ట్రాక్స్. ఈ మూవీలో మొత్తం 2 లవ్ ట్రాక్స్ ఉంటాయి. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనమాట. అండ్ మీనాక్షి చౌదరి గారు మొత్తం 2 రోల్స్‌లో కనపడతారు ఆమె. ఒకటొచ్చేసరికి లవర్‌గా, ఇంకోటొచ్చేసరికి పోలీస్ క్యారెక్టర్. లవర్‌గా ఓకే, క్యూట్‌గా, నీట్‌గా చేశారు. బట్ పోలీస్ క్యారెక్టర్‌లో అస్సలు సెట్ అవ్వలేదని అనిపించింది నాకైతే. వీటన్నిటికి తోడు మూవీ లాస్ట్‌లో ఒక మెసేజ్, సోషల్ మెసేజ్ ఒకటి ఇస్తారనమాట. మూవీ మొత్తం ఒక ఫ్లోలో వెళ్తుంది. కానీ లాస్ట్‌లో వచ్చేసి ఒక సోషల్ మెసేజ్ ఇస్తారు. మెసేజ్ బానే ఉంటుంది. కానీ మనం కనెక్ట్ అవ్వం ఆ మెసేజ్‌కి. అదే కామెడీ. సో, అది గైస్ నా రివ్యూ. ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. బట్ మాస్ ఆడియన్స్‌కి మాత్రం నచ్చకపోవచ్చు ఈ మూవీ.
మీరు వెంకటేష్ మీద, కామెడీ మీద ఫోకస్ చేసి చూస్తే మూవీ నచ్చుతుంది. అలా కాదు నాకు స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్, స్టోరీ ఇంపార్టెంట్ అంటే మాత్రం మీకు నచ్చకపోవచ్చు. నేనైతే ఎంజాయ్ చేశాను మూవీని. మీరు కూడా మీ ఫ్యామిలీతో చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్‌గా నా రివ్యూ వచ్చేసి 3.6 ఔట్ ఆఫ్ 5. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్. అండ్ మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.